అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్ చేశాడు. అహ్మద్ షేక్ అయోధ్య ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలో నమాజ్ చదవడానికి అహ్మద్ షేక్ ప్రయత్నించాడు. అహ్మద్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆలయ భద్రతపై ఆందోళనను రేకెత్తిస్తోంది. తనను తాను కాశ్మీర్ కు చెందిన వ్యక్తిగా అహ్మద్ షేక్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రామ మందిరంలో నమాజ్ చదవడానికి అహ్మద్ షేక్ ప్రయత్నించారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే అహ్మద్ షేక్ ని అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారిస్తున్నారు. అసలు ఎందుకు కాశ్మీర్ కు చెందినటువంటి అహ్మద్ షేక్ అయోధ్యకి ఎందుకు వచ్చారు, అయోధ్యకి ఎన్ని రోజుల నుంచి ఆయన అక్కడ ఉండడం జరుగుతుంది, ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు, ఏ విధంగా అసలు అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళాడు, వెళ్లే ముందు ఆయన ఎవరినైనా సంప్రదించాడా, లేకపోతే ఆయన వెళ్లేందుకు ఎవరైనా ప్రమేయం ఉందా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. అహ్మద్ షేక్ ఆయన డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారని కూడా చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లలో ఆయన డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఆయన అయోధ్యకు వచ్చారా, లేకపోతే ఒక ప్రీ ప్లాన్ గా అయోధ్యకు వచ్చి అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళి అక్కడ నమాజ్ చేయాలని ఒక దురుద్దేశం ఆయన కలిగిందా ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే అయోధ్య రామ మందిరం ప్రాంగణంలోకి కాశ్మీర్ కు చెందినటువంటి అహ్మద్ షేక్ లోపలికి వెళ్ళి అక్కడ నమాజ్ చేయడాన్ని కొందరు గుర్తించారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం అయోధ్య పోలీసు అదుపులో అహ్మద్ షేక్ ఉన్నారు. ఆయన విచారించిన తర్వాత అనేక విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక ఆయన మొహమ్మద్ షేక్ ఆయన అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి గల కారణాలు, దాని తర్వాత ఆయన ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది కాబట్టి, ఎందుకంటే అందరం కూడా మనం మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో మొహమ్మద్ షేక్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఆయన విచారణ చేసిన తర్వాతనే మనకి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మొహమ్మద్ షేక్ ప్రవర్తించిన తీరు, ఎందుకంటే ఆయన ఒక హిందూ దేవాలయానికి వచ్చి అక్కడ నమాజ్ చేయడం మాత్రం అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే మనం ఆ విధంగా మొహమ్మద్ షేక్ అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళడం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. సో అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి ఆయన మానసిక స్థితి సరిగా ఉందా లేదా అనేది కూడా ఫస్ట్ పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. కాబట్టి మనకి ఈ రోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఒక దురుద్దేశంతో అయోధ్య రామ మందిరం ప్రాంగణంలోకి కాశ్మీర్ కు చెందినటువంటి అహ్మద్ షేక్ వెళ్ళాడని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎటువంటి మానసిక స్థితి సరిగానే ఉంది అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా వెళ్ళి లోపలికి వెళ్ళి అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేయడాన్ని మాత్రం అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వివరించిన తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనుకున్నారు. అసలు ఆయనకి ఏంది ఉన్నాయి ఆయన దగ్గర విచారణ చేస్తే కానీ తెలుస్తుంది. ఎందుకంటే మనకి అయోధ్య రామ మందిరం సెన్సిటివ్ ప్లేస్ కి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. భద్రతా వలయంలో అయోధ్య రామ మందిరం ఉంటుంది. ఎంతో మంది అంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. మరి అహ్మద్ షేక్ ఎలా లోపలికి వెళ్ళాడు ఏంటి అనేది కూడా మనకి విచారణలో తెలిసే అవకాశం అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ నమాజ్ చేయడం మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. కాబట్టి ఆయన మాత్రం ప్రస్తుతం అయితే అయోధ్య పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. కాబట్టి విచారణ చేసిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను షోపియాన్ జిల్లాకు చెందినటువంటి అంటే కాశ్మీర్ రాష్ట్రంలో షోపియాన్ జిల్లాకు చెందినటువంటి అహ్మద్ షేక్ 55 ఏళ్ల వ్యక్తి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మరిన్ని విషయాల తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి భద్రతా సిబ్బంది మాత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి మొహమ్మద్ షేక్ ని అప్పగించారు. కాబట్టి ఆలయ ప్రాంగణంలోకి ఆయన ఏ విధంగా వెళ్ళారు ఏంటి అనేది కూడా మనకి మరిన్ని విషయాల తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను అజ్మీర్ వెళ్తున్నానని పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న తర్వాత
తన వద్ద జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఉన్నాయని వీటిని నేను అజ్మీర్ కి తీసుకెళ్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి మరి ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయోధ్యలో కాశ్మీర్ శాలువలు నేను విక్రయించే వాడిని అని కూడా ఆయన చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అయోధ్యలో కాశ్మీర్ సెలవులు మరి తీసుకొని ఎప్పుడు వచ్చాడు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సరే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు భద్రతా సిబ్బందితో పాటుగా అయోధ్య మందిరాన్ని దర్శనంకి వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే అయోధ్య రామ మందిర ప్రాంగణంలోకి వచ్చినటువంటి కాశ్మీర్ కి చెందినటువంటి అహ్మద్ షేక్ అక్కడికి వచ్చిన తర్వాత నమాజ్ చేయడానికి మాత్రం వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అప్రమత్తమై వెంటనే ఉన్నటువంటి పోలీసులకు అప్పగించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి భద్రతా సిబ్బంది కూడా అప్పగించారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పోకిరీలు బైక్లపై స్టంట్స్ చేస్తూ ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. రద్దీగా ఉండే రహదారులపై ఆకతాయిలు విన్యాసాలు చేస్తున్నారు. పోకిరీలు ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. హైదరాబాద్ అత్తపూర్లో పోకిరీల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పోకిరీలు బైక్లపై స్టంట్స్ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, హైదరాబాద్ అత్తాపూర్ ఏదైతుందో అత్తాపూర్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా కూడా కొంతమంది పోకిరీలు చేసినటువంటి స్టెంట్స్ ఏవైతున్నాయో ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గానే మారింది. రైతు మనకు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి స్టెంట్స్ ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చూడొచ్చు. ప్రధానంగా కూడా కొందరు యువకులంతా కూడా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, అంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బైక్ పై స్టంట్లు చేస్తూ కూడా ట్రాఫిక్ లో, అందులోనూ ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ లో ఈ స్టంట్లు అయితే చేస్తూ పోలీసులకు అయితే ప్రస్తుతం కట్టుబడడం జరిగింది. రైతు వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ స్టంట్లు చేసినటువంటి వారు ఎవరైతున్నారో వారి గురించి పూర్తిగా వివరాలన్నీ కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. రద్దీగా ఉండేటటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలలో పగటి పూటనే ఏకంగా మిడ్ నైట్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లోనే పగటి పూటనే విన్యాసాలు చేస్తూ రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఇతర వాహనదారులు ఎవరైతే ఉంటారో వారికి భయభ్రాంతులు గురి చేస్తూ కూడా ఈ స్టంట్లకు పాల్పడడం జరుగుతుంది. ఒక్క క్షణం ఏ మాత్రం జస్ట్ చిన్న తప్పిదం జరిగినా సరే వారి ప్రాణాలతో పాటు పక్కన వెళ్తున్నటువంటి వాటి ప్రాణాలు ఏవైతున్నాయో అవి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ సంబంధించి ఈ స్టంట్లు చేసేటటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వీటిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు నెంబర్ ప్లేట్ ఆధారంగా, నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ ను వెహికల్ నడుస్తున్నటువంటి వ్యక్తుల ఆధారంగా కూడా ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఎవరైతే అత్తాపూర్ లో పోకిరీలు ఈ ఆగడాలకు పాల్పడ్డారో వాటిని పట్టుకునే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు ఉన్నారైతే మనం చెప్పచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. చిట్చాట్ లో వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చాలా నగరాలు రివర్ ఫ్రంట్ లో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. మిగులు జలాలు వాడుకోవడం తప్పు ఎలా అవుతుందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ రాజధానిపై విషం చిమ్ముతున్నారని అన్నారు.
ఒడిశాలో ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలా వద్ద ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ 9 సీటర్ ఫ్లైట్ రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే టేకాఫ్ అయిన వెంటనే ఫ్లైట్ కూలిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అందులో 8 మంది ఉన్నారు. 2 పైలట్లు కాగా 6 ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. విమానం కుప్పకూలిన సమాచారం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లాలో రెండో రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పోలీసు సిబ్బందితో శాంతి భద్రతలపై సమీక్షించారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ పై ప్రజలకు నమ్మకం రావాలని, అందుకు పోలీసులు ప్రజల్లో మమేకమై ముందుకు సాగాలని పవన్ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గం రేపు సంక్రాంతి సంబరంలో 2 రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే పర్యటన కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే 2 రోజులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు 2 రోజుల పర్యటన భాగంగా వలపురం సొత్తుకొండ ప్రాజెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ తొలగించారని చెప్పొచ్చు. అది ఈ రోజు 2 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ యంత్రాంగంతో పోలీసు సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్తారు. తర్వాత రంగారావు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కార్యక్రమం శంకుస్థాపన చేస్తారని చెప్తారు. అయితే మొత్తం మీద నిన్న 2 రోజులు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ప్రజలతో ఎక్కడికక్కడ సమీక్షమై పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రజలు పలు సమస్యలు సాయంత్రం సమస్యల మీద కూడా అడగడం, ఇంటింటికి వెళ్ళి ఆయన సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పిఠాపురం ప్రజలు అంటే ఉంటారని చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న మున్సిపల్ కమిషనర్ ఏదైతే శానిటేషన్ మీద ఉందో మున్సిపల్ కమిషనర్ కూడా సీరియస్ ఎవరు చెప్పారు. అయితే ప్రజలు పట్టణ అభివృద్ధి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తీసుకుని అడ్మిషన్ కూడా తీసుకుని ఎప్పటికప్పుడు కార్యక్రమం అయితే క్లియర్ ఆదేశించారు. ఏదేమైనా మొత్తం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలతో పవన్ కళ్యాణ్ అయితే సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మొదటి రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని తన స్పీచ్ తో ప్రజలు అయితే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు లాంటి విషయంలో అయితే మాత్రం కఠినంగా ఉంటారని చెప్తారు. గట్టిగా ఉంటాయి, నా మాటలు చాలా మెత్తగా ఉంటాయి, కానీ నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకుంటారని చెప్తారు. నాకు పర్సనల్ గా తీసుకుని చెప్తారు. అయితే భగవంతుడి సంకల్పంతో పిఠాపురం వచ్చి ఆఖరి సంవత్సరం వరకు అధికారం ఉన్నా లేకపోతే పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని చెప్తారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని కూడా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదేమైనా మొత్తానికి సంక్రాంతి సంబరంలో 2 రోజులు భాగంగా పవన్ కళ్యాణ్ మొత్తం మీద కాకినాడ జిల్లా యంత్రాంగం కాకినాడ పోలీసు యంత్రాంగంతో సమీక్ష కాసేపట్లో సమీక్ష నిర్వహిస్తారు. పెండింగ్ కేసులు ఉన్న అదే ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఆ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించవచ్చు. తర్వాత ఏదేమైనా మొత్తానికి రంగారావు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కొన్ని కార్యక్రమం శంకుస్థాపన చేస్తున్నారని చెప్పొచ్చు. అదే కాకినాడ జిల్లాలో 9, 10, 11 సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. ఇది 2వ రోజు భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ రోజు గొల్లప్రోలు సొత్తుకొండ ప్రాజెక్ట్ అయితే ఆయన తిలకించారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో జిల్లా పోలీసు కార్యాలయానికి జిల్లా యంత్రాంగ పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో వచ్చి పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్తారు. జనసేన నేతలతో కూడా నిన్న సాయంత్రం కొంతమంది నాయకులతో కూడా ఎక్కడ ముఖ్య నాయకులతో అయితే ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం టైంలో కూడా నిన్న పిఠాపురం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సంస్థలు ఇంద్రానగర్, మోహన్ నగర్ కూడా వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని అక్కడ మున్సిపల్ కమిషనర్ ఏదైతే శానిటేషన్ సరిగా లేదో శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కూడా సీరియస్ అయ్యారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో పిఠాపురం ఎంత శుభ్రంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఏదేమైనా మొత్తానికి ల్యాండ్ రైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటాయని చెప్పారు. ఏదేమైనా నా మాటలు చాలా మెత్తగా ఉంటాయి, నిర్ణయాలు చాలా గట్టిగా ఉంటాయని స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఏదేమైనా మొత్తం కాకినాడ జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలు అయితే మొత్తం అధికార యంత్రాంగం అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద కాకినాడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కన్యాకర్తో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. మహిళా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని మహాలక్ష్మి పథకం వర్తించే బస్సులను అదనంగా పెంచామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంటాయని అంటున్న రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహాత్మా గాంధీ బస్టాండ్ రద్దీ పెరిగింది. సో ఇక ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. మనతో మాట్లాడేందుకు ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ సంక్రాంతికి ఎన్ని బస్సులు ఎక్స్ట్రా మనం ఏర్పాటు చేయడం జరిగింది? ప్రయాణికుల సౌకర్యార్థం ఏ విధంగా ఉండబోతుంది ఆర్టీసీ సేవలు? నమస్కారం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా 6400 బస్సెస్ అడిషనల్ బస్సెస్ నడపాలని ప్లాన్ చేయడం జరిగిందండి. అది నిన్నటి నుంచి అంటే 9th నుంచి 13th వరకు, జనవరి 13th వరకు ఆపరేట్ చేయాలని ప్లాన్ చేయడం జరిగిందండి. సో నిన్న మధ్యాహ్నం నుంచి రద్దీని ఊహించాము. నిన్న కొంచెం తక్కువగానే ఉంది, ఈరోజు రద్దీ బాగా కనిపిస్తుందండి. దానికి అనుగుణంగా మేము బస్సులు ఆన్ హ్యాండ్ పెట్టుకొని ఉన్నామండి. ప్రాబ్లం ఏం లేదండి, మేము బస్సులు సరిపడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మనకి రిజర్వేషన్ చేసుకున్నటువంటి రిజర్వేషన్ ఎక్కువ జరుగుతుందా, లేకపోతే ఎంజీబీఎస్ నుంచి మనకి బస్సుల సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఆ విధంగా వస్తున్నారా, రిజర్వేషన్ చేయించుకుని ఇక్కడికి వస్తున్నారా, ఏ విధంగా ఉంది? మనకి ఖమ్మం సెక్టర్లో రిజర్వేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఖమ్మం, సత్తుపల్లి, మదిరా వైపు. ఈ మహబూబ్ నగర్, ఈ మిగిలిన ఏరియాస్ అన్నిట్లో కూడా మనకి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు రిజర్వేషన్ చేయించుకోకుండా. మహాలక్ష్మి పథకం కోసం అంటే అమలు అయ్యే బస్సుల కోసం ఎదురు చూసే పబ్లిక్ అట్లా వాళ్ళు డైరెక్ట్గా వస్తారండి. ఓపీఆర్ఎస్లో ఉండవు అవి. సో ఆ ఎక్స్ప్రెస్ బస్సులు కోసం వాళ్ళు డైరెక్ట్గా వస్తారు. వాళ్ళకి తగినంతగా బస్సులు అరేంజ్ చేయడం జరుగుతూ ఉందండి. మహిళలు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి మన పట్టణం నుంచి పల్లెలకు ఎక్కువగా. సో మహాలక్ష్మి పథకం వర్తించే బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గంటైనా 2 గంటలైనా ఆ బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. అంటే ఏమన్నా మనం పెంచుతున్నామా, ఈసారి పెంచే అవకాశం ఉందా, అట్లా ప్లాన్ చేశామా, లేకపోతే ఏ విధంగా ఉంది? నేను చెప్పిన 6400 బస్సెస్లో అరౌండ్ 5000 ఈ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులేనండి. సో ఖచ్చితంగా మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులన్నీ కూడా వీటినే మ్యాక్సిమం ఆపరేట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఈ మన ఖమ్మం, సత్తుపల్లి ఆ డిపోల నుంచి వచ్చే బస్సులు సరిపడకపోతే ఈ సిటీలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్ని కూడా అక్కడికి పంపించడం జరుగుతుందండి. సో ఆ బస్సుల్లో కూడా ఈ మహిళలకి ఫ్రీగానే ఉంటుందండి. అంటే కొన్ని స్పెషల్ బస్సులు మనం ఏర్పాటు చేశామంటున్నారు. కొన్ని బస్సులకు కూడా బోర్డ్స్ ఉన్నాయి స్పెషల్ అని చెప్పేసి. ఏంటి ఆ స్పెషల్ అంటే దానికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా, లేకపోతే అదనపు ఛార్జ్ ఏమైనా ఉండబోతుందా, ఏ విధంగా ఉంటుందా ఆ స్పెషల్ బస్సుకు సంబంధించి? స్పెషల్ బస్ అది కనుక ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్ అయితే కనుక దాంట్లో మహాలక్ష్మి పథకము అప్లికబుల్ అవుతుందండి. మహిళలకి, ఆడపిల్లలకి ఫ్రీనే. జెంట్స్కి మటుకు 1.5 ఫేర్ అంటే 50% అదనపు ఛార్జెస్ అండి. అది అంటే అదనపు బస్సుల్లోనే ఈ అదనపు ఛార్జెస్ అండి. నార్మల్ బస్సుల్లో, రెగ్యులర్గా నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. ఓకే, మనం కొంతమంది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేవారు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి, సో మనం ఓన్లీ మన జిల్లా బోర్డర్ పరిధిలోనే అంటే మనకు కోదాడ వరకేనా, లేకపోతే అదనంగా విజయవాడకు కూడా పంపించేస్తున్నాం ఇక్కడ మనం ఎంజీబీఎస్ నుంచి? అంటే ఈ హై ఎండ్ బస్సులు, సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులు అక్కడ దాకా వెళ్తాయండి. విజయవాడకు వెళ్ళేవన్నీ మెజారిటీ అవే ఉంటాయి. సరిపడని పక్షంలో మటుకు మేము మెట్రో డీలక్స్లు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మెట్రో డీలక్స్ల్లో మహాలక్ష్మి పథకం వర్తించదండి. సిటీలో నడిచే మెట్రో డీలక్స్లు దానికి అంటే ఇంకా ఎక్కువ ఒకవేళ డిమాండ్ వస్తే మటుకు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పంపించడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటల పాటు కూడా మేము బస్సులు అందుబాటులో ఉంచుతున్నాము. అధికారులు కూడా, ఆర్టీసీ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మేము ఎప్పటికప్పుడు బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు ఆర్ఎం శ్రీలత. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు, రాజు న్యూస్, ఎంజీబీఎస్ బస్టాండ్. హైదరాబాద్ నోవాటెల్లో ప్రతిష్టాత్మక ఫెలోస్ ఇండియా 2026 అధునాతన ఇంటర్నేషనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. హృదయ వైద్య రంగంలో తెలంగాణను జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరం దేశంలోని యువ హృదయ వైద్యులకు అధునాతన శిక్షణ కేంద్రంగా మరోసారి నిలిచిందని మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ శరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ
ప్రజలకు ప్రపంచ స్థాయి హృదయ వైద్యం అందించడమే మా లక్ష్యమని మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ అన్నారు. Persons for this session are Whoever surprised, there is a shoes and is not the right one. Thank you. It's been a wonderful session. All the speakers were wonderful. These are the lesions which are very fibrotic and also multiple stents and inserts, like a grapes, multiple, even RCA lateral cells. Through specialized balloons, it's better if you use cutting balloons or fresh answer from the cartilage machine and even. నేను డాక్టర్ శరత్ రెడ్డి, కార్డియాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్. నాతో ఉన్నది డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్, మెడిట్రీనా హాస్పిటల్స్, కేరళ. సో ఈరోజు మనం ICRTF ఫౌండేషన్ ద్వారా ఫెలోస్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైతే కార్డియాలజిస్టులు ట్రైన్ అయిన తర్వాత బయటికి వస్తున్నారో ఆ కార్డియాలజిస్ట్కి, అంటే ఇప్పుడు మనకి వరల్డ్లో ఈ టెక్నాలజీ, అంటే న్యూ టెక్నాలజీ వచ్చే టైం అనేది చాలా కట్ షార్ట్ అయిపోయింది. సో ఎవ్రీడే న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ సైన్స్. మెయిన్గా మెడికల్ సైన్స్లో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. సో ఈ మనకి బయటికి వచ్చిన కార్డియాలజిస్టులకి అట్లీస్ట్ ఒక 5 to 7 years ఒక హ్యాండ్ హోల్డింగ్ అనేది జరగాల. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రొసీజర్స్ యొక్క స్కిల్ పెంచడానికి, యూనో, అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ న్యూ డివైజెస్ పెంచడానికి. I am Dr. Pradap Kumar from Kerala, Dr. Sharath from Medicover Hospital in Hyderabad. We actually, not only we two combinedly, there are 16 cardiologists over India, combinedly doing a program called Fellows India for the first time in India. As Sharath clearly told you, we are lacking in research and training the youngsters. We are doing 1 million angioplasty in India when the US also do the same number. But why we are lacking? We are actually not having a data of our own. We actually create research by this organization called ICRTF, and we train the youngsters to do the same technology what is used outside the world. We have wanted to get those things in India, get training the young people, reach out to the common man. That is our aim, and this is a successful program. In the first Fellows India, creating more than 500 cardiologists every day for the next 3 days. Actually yesterday started, we will be finishing tomorrow. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఊసురు పోసుకుంటున్నారని, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను చంద్రబాబు వద్ద సమాధానం లేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం తొలి దశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లడం తప్పు కదా అని సజ్జల ప్రశ్నించారు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది. 25,000 గజాలు. మరి 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు. 7,500 ఉంది అక్కడ. అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు. 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు. అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే